మామ్, నానమ్మకి నేను ఎన్నోసార్లు ఫోన్ చేశాను. నానమ్మ ఫోన్ కలవట్లేదు. అలాంటిది ఈ ఫణి నానమ్మకి ఎప్పుడు ఫోన్ చేశాడు? ఎప్పుడు మాట్లాడాడు? నానమ్మ వాయిస్ మెసేజ్ ఎలా పెట్టిందో నాకేం అర్థం కావడం లేదు. నాకెందుకో ఈ ఇన్వెస్టర్స్ ఇదంతా ఏదో అనుమానంగా ఉందండి. సమయానికి అత్తయ్యగారు లేకపోవడం, అన్నీ తెలిసిన త్రిపురేమో ఇన్వెస్టర్లు మంచివాళ్లే అని చెప్పేసింది. త్రిపురేమి ఊరికే చెప్పదు కదా గాయత్రి. ఇక రేపు మనమందరం సంతకాలు పెట్టేయడమే. ఇప్పుడు అనుమానపడితే అత్తయ్య త్రిపురల నిర్ణయాన్ని మనం వ్యతిరేకించినట్టవుతుంది. ఇక మనకి వేరే దారి లేదు. సత్య, ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి? ఏదో నీ అత్తగారింటికి వచ్చినట్టు దర్జాగా నా రూంలోకి వస్తున్నావు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు నా రూంలోకి రావద్దు. ఎవరన్నా చూస్తే కొంప కొల్లేరవుతుందని చెప్పినా నీకు అర్థం కావట్లేదా? అది కాదు సత్య, ఆ ఫణిగాడు బ్యాడ్ బాయ్. నువ్వేమో వాడికి చాలా సపోర్ట్ చేస్తున్నావు. దానివల్ల ఈ ఇంట్లో వాళ్ళు లాస్ అవడమే కాదు, ఏదో ఒక రోజున నువ్వు కూడా చిక్కుల్లో పడతావు. ఇదిగో, చెప్పిందే చెప్పి టేప్ రికార్డర్ క్యాసెట్ అరిగిపోయేలా ఇదే మాట చెప్తున్నావు. అది కాదు సత్య, నా మాట నమ్ము. నీకు ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కావాలంటే నువ్వు ఎవరి మీద ప్రామిస్ చేయమన్నా నేను వాళ్ళ మీద ప్రామిస్ చేస్తా. ఆ ఫణిగాడిని మాత్రం అస్సలు నమ్మకు. ఆ ఊరోసి కూడా మంచిది కాదు. కృష్ణ, నీకు అనిపించినట్టుగా ఆ ఫణి గురించి చెడ్డగా నాకు అనిపించట్లేదు. వాడు వాళ్ళ కుటుంబం బాగు కోసం పాటుపడుతున్నాడు. లేదు సత్య, వాడు నిన్ను అలా నమ్మిస్తున్నాడు అంతే. వాడు చాలా బ్యాడ్ బాయ్. అయితే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఎందుకు వాళ్ళు బ్యాడు వీళ్ళు బ్యాడు అని ప్రతిరోజు నా బుర్ర తినేస్తున్నావు? ఏం లేదు సత్య, నువ్వు ఆ ఫణిగాడికి ఊరోసికి అస్సలు సపోర్ట్ చేయొద్దు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. ఆ కుట్రని బయట పెట్టడానికి నాకు హెల్ప్ చేయవా? ఒరే కృష్ణ, నేను అసలు ఈ త్రిపుర వేషం ఎందుకు వేశానో నీకు తెలుసు. ఇంకో 2 రోజులు ఆగితే నాకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. ఇకప్పుడు ఈ ఇంటి వంక కాదు, ఈ సిటీ వంక కూడా చూడ్ను. మా నూరు వెళ్ళిపోయి నా రిక్షా సవారీ చేసుకుంటూ నా పని నేను చేసుకుంటాను. దయచేసి ఈ 2 రోజులు మాత్రం నా బుర్ర అది తినకు. కాదు సత్య, రే, ఆ ఫణిగాడు నీకు మళ్ళీ చెప్పలేనురా, నాకంత ఓపిక కూడా లేదు. నన్ను ఇలా వదిలేరా, ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్. అది కాదు సత్య, ఆ ఫణిగాడు మళ్ళీ ఇన్వెస్టర్స్ అని ఏదేదో చెప్తూ కొత్త కుట్రకు ప్లాన్ చేస్తున్నాడు. ఒరే కృష్ణ, అదంతా వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ బిజినెస్ కోసం తను కష్టపడుతున్నాడంట. అయినా ఇవన్నీ మనకెందుకురా? నీకొక్కసారి చెప్తే అర్థం కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు సత్య, నా మాట వెళ్ళు, ఓ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నా బుర్ర తినకు. నా డబ్బులు వచ్చేంత వరకు నేను చేయాల్సింది చేస్తాను. పో అది పో ఫస్ట్. ఒరే కిట్టయా, కిట్టయా, బాబు. ఇదిగో ఇదంతా బాగాలేదు, నీట్గా క్లీన్ చేయి. ఏంటి బాబు, ఎప్పుడు ఇంటి గురించి పట్టించుకొని మీరు ఈ రోజు ఏంటి అక్కడ క్లీన్ చేయి ఇక్కడ క్లీన్ చేయి అంటున్నారు? కాసేపట్లో మన ఇంటికి పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారా? పెద్దోళ్ళ? ఎవరు బాబు? అదే మొన్నొచ్చారు ఇన్వెస్టర్లు, వాళ్ళు. అయినా ఈ ఆరాలని నీకెందుకురా? చెప్పిన పని చెయ్యి అంతే. ఇదంతా ఫణిగాడు చేస్తున్న ప్లాన్. ఆ ఇన్వెస్టర్లు పెద్ద ఫ్రాడ్ కదా. మా కంపెనీతో టైఅప్ అవడం కోసం మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. ఆ డీల్ కుదరకపోతే బాగుండు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆ, ఆ
అదిగో వచ్చేసారు. పద. పద. హాయ్ సార్. హాయ్ ఫణి. హాయ్ సార్. నమస్తే అమ్మా. హాయ్ హలో. ఈసారైనా సంతకాలు అయిపోతాయి కదా, మళ్ళీ మీ ఇంట్లో ఎవరు తిరకాసు పెట్టరు కదా. అందరికీ అన్నీ చెప్పేసి ప్రిపేర్ చేసేసాను సార్. మీరు లోపలికి రావడం, అందరూ వచ్చి సంతకాలు పెట్టడం. మన కంపెనీల మధ్య ఎంఓయూ అయింది. 2 కంపెనీలు టైప్ అవబోతున్నాయి. ప్రెస్కి నోట్ రిలీజ్ చేయడం, ఇవే సార్ జరిగేవి. ఓ, అయితే అంతా సెట్ చేసేవన్నమాట. పదండి. పద. పద రండి. అమ్మా సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చోండి. రే అనంత్, రారా కూర్చో. సార్ తెలుసు కదా? హా, తెలుసు. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. ఫణి, మొన్న వచ్చినప్పుడే మీ ఇంట్లో వాళ్ళందరూ పరిచయం అయిపోయారు. ఎవరెవరేంటో నాకు తెలుసు. మళ్ళీ నువ్వు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనం చేసుకోవాల్సిన ఎంఓయూ ఏదో త్వరగా చేసుకుంటే నాకు వేరే పనులు కూడా ఉన్నాయి. అలాగే సార్. ఉరోసి, నేను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్ తీసుకుని రావా? ఓకే. అమ్మా త్రిపుర, ఈరోజు మీరందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టే కదా? మీకు ఎలాంటి డౌట్స్ లేవు కదా? మాకు ఎలాంటి డౌట్స్ లేవండి. మీలాంటి పెద్దవాళ్లతో చేతులు కలపడం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. ఫణి, నీ మీద నాకు నమ్మకం ఉందయ్యా. నువ్వు ఏ పనైనా పర్ఫెక్ట్గా చేస్తావని నేను నమ్ముతున్నాను. ఫణి, మళ్ళీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయడం ఏంటి? అంతా టైం వేస్ట్. మీ షేర్ హోల్డర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు సంతకాలు పెట్టేస్తే ఆ తర్వాత నేను కూడా సంతకం పెట్టేస్తాను. అంతటితో మన టైఅప్ అఫీషియల్ అవుతుంది. మీ కంపెనీకి మేజర్ షేర్ హోల్డర్ నేనవుతాను.